यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सदां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यते प्रकृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं ब्रह्मजन्तमनुपेदमपेदकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्ति नैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गणितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. సుఖ మహర్షి అంటున్నారు కదా పరీక్షిత్ మహారాజు తోటి, నాయన చాలా గొప్ప బలం కలిగినటువంటి జాంబవతి పుత్రుడైనటువంటి సాంబుడు అతను చేసినటువంటి ఒక వీరకృత్యాన్ని చెప్తాను. ఏం చేశాడు అతను? దుర్యోధనుడు తన యొక్క కుమార్తె అయినటువంటి లక్ష్మణ అని పేరు కలిగినటువంటి ఆమెకి గొప్పగా స్వయంవరాన్ని చాటింపు వేశాడు. చాలా అద్భుతంగా స్వయంవర కార్యక్రమం జరుగుతోంది. ఈ స్వయంవర విషయం తెలిసింది ఈ జాంబవతి పుత్రుడైనటువంటి సాంబుడికి.
వెంటనే అతను ఆ స్వయంవర మంటపానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ లక్ష్మణుని హరించాడు. ఎప్పుడైతే దుర్యోధనుడి యొక్క పుత్రిక అయినటువంటి లక్ష్మణుని తను హరించాడో చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది కౌరవులకి. అరే, లాంటి దుష్టుడైనటువంటి పిల్లవాడు మనందరినీ తిరస్కరించి ఈ కన్యకి ఇష్టం లేకపోయినా కూడాను ఈ కన్యను అపహరించుకుని బలవంతంగా తీసుకుని వెళ్ళాడే, ఎట్లా అయినా సరే ఈ పిల్లవాడిని బంధించండి అన్నారు. వెంటనే వాళ్ళు అనుకుంటున్నారు, ఆ కౌరవులు, మన అనుగ్రహం చేత వృద్ధి పొందారు వీళ్ళు. ఎవరు? యాదవులు. మన చేత ఇవ్వబడినటువంటి రాజ్యాన్ని పరిపాలించుకుంటూ అనుభవిస్తూ బ్రతుకుతున్నారు వీళ్ళు. ఇలాంటి యాదవులు మనకు అపకారం చేయడమా అనుకున్నారు. సరే, వెంటనే బంధిద్దాం. ఈ పిల్లవాడిని ఎప్పుడైతే మనం బంధించామో, తమ పుత్రుడిని బంధించారనేటువంటి విషయాన్ని విని ఇక్కడికి వచ్చి యుద్ధం కోసం ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ యొక్క దర్పం, అహంకారాన్ని అంతటిని మనం నాశనం చేసి పారేద్దాం. నిగ్రహింపబడినటువంటి ఇంద్రియాల్లాగా శాంతిని పొందుతారు వాళ్ళు అనుకున్నారు వాళ్ళు. ఇలా ఆలోచించి యాదవులందరూ పరిగెట్టుకుంటూ భీష్ముడి దగ్గరికి వెళ్ళారు. ఆ భీష్ముడి దగ్గర అనుమతి తీసుకున్నారు. అదిగో లక్ష్మణుని అపహరించుకొని వెళ్ళిపోయాడు, సాంబుడు తన్ని పట్టుకోవాలి మేమంతా అన్నారు. సరే, మీరు ప్రయత్నం చేసి పట్టుకోండి అన్నాడు. సరే, ఆయనతో పాటుగా భీష్ముడు కూడా వచ్చాడు. ఆయనతో పాటుగా కర్ణుడు, శల్యుడు, భూరి, యజ్ఞకేతువు, అలాగే దుర్యోధనుడు అందరూ కూడా ఒకేసారి వెళ్ళి గుమిగూడారు సాంబుడిని పట్టుకోవడానికి, బంధించడానికి. ధృతరాష్ట్రుడి యొక్క పక్షం నుంచి వీళ్ళందరూ కూడా నా వెనకాల పడుతున్నారు నన్ను పట్టుకోవడానికి అని ఎప్పుడైతే సాంబుడు చూశాడో వెంటనే తన యొక్క ధనస్సు పట్టుకున్నాడు. సింహంలాగా వాళ్ళకి ఎదురుగా వెళ్ళాడు. వెళ్ళి అద్భుతమైనటువంటి బాణాలు వేశాడు. వాళ్ళేమో కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళిద్దరునేమో నిలువు అంటున్నారు. అతన్ని, నువ్వు పారిపోకు, నీ సంగతి ఏమిటో తెలుస్తావు అంటున్నారు వీళ్ళు. అంటూ వీళ్ళు బాణాలు వేస్తున్నారు. అప్పుడు సింహం అనేటువంటిది ఒక క్షుద్రమైనటువంటి ప్రాణులు ఉంటాయి కదా, చిన్న చిన్న జంతువులు, అవన్నీ వచ్చి సింహాన్ని ఆక్రమిస్తుంటే సహించలేక ఆ సింహం వాటన్నిటి మీద ఒకేసారి పడి నాశనం చేసినట్లుగా వాళ్ళందరూ మూకుమ్మడిగా వస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసి వెంటనే సాంబుడు కూడా దాన్ని సహించలేకపోయాడు. తన యొక్క ధనస్సును తీసి మోగించాడు. ఒకేసారి 6 బాణాలని ప్రయోగించి వేరువేరుగా ఉన్నటువంటి కర్ణుడు మొదలైనటువంటి రధికులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్క బాణంతో కొట్టాడు. కొట్టి 4 బాణాలతో వాళ్ళకున్నటువంటి గుర్రాలు 4 కొట్టాడు. అలాగే ఒక్క బాణంతో వాళ్ళ రధికుణ్ణి కొట్టాడు. అలాగే మన సారథిని కొట్టాడు, రధికుణ్ణి కొట్టాడు. తన యొక్క వీరత్వాన్ని ప్రదర్శించాడు. సాంబుడి యొక్క వీరత్వాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇంతమంది మనం అందరం కూడా చేతకాని వాళ్ళ ఉన్నాం, వాడు మన అందరినీ ఇలా కొట్టేశాడే, ఒక్కడు ఇంతమందిని కొట్టాడని ఆశ్చర్యపోయారు. సరే, అప్పుడు ఈ 4 వీరులు కూడా ఇట్లా కాదు, వీడిని మన అందరం కలిసి వీడిని చంపాల్సిందే అనుకున్నారు. అందుకని మొట్టమొదట ఏం చేశారు, ఆ బాణాలతోటి అతని యొక్క గుర్రాలను చంపేశారు. రథశూన్యుడైపోయాడు, ఇంకెక్కడికి వెళ్ళలేడు. అప్పుడు తర్వాత సారథిని చంపేశారు. అలాగే అతని యొక్క ధనస్సు ఉన్నది, ఆ ధనస్సుని ధ్వంసం చేశారు. చేసేసి వెంటనే ఇతనందరూ రథశూన్యుడు అయిపోయాడు కదా, అందుకని వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి వాడిని పట్టుకోవాలని ప్రయత్నం చేశారట. చాలా కష్టం మీద అతన్ని బంధించారు. అతనితో పాటు ఉన్నటువంటి లక్ష్మణ, ఈ యొక్క దుర్యోధనుడి యొక్క కుమార్తెని, ఇద్దరిని పట్టుకొని రాజ్యంలోకి తీసుకెళ్ళారు, బంధించారు అతన్ని. ఈ విషయాన్ని నారదుడు వెళ్ళి ద్వారకలో చెప్పాడు.
నారదుడు వెళ్ళి కౌరవులు చేసినటువంటి ఈ పనినంతటినీ కూడాను వివరించాడు. యాదవులకు విపరీతమైనటువంటి కోపం వచ్చింది. వెంటనే ఉగ్రసేనుడికి వార్త తెలియగానే ఉగ్రసేనుడు యాదవులందరినీ కూడా నియమించాడు, వెళ్ళండి, వెళ్ళి ఆ కౌరవులతో యుద్ధం చేసైనా సరే ఆ సాంబుడిని విడిపించుకురండి అన్నారు. వెంటనే బయలుదేరారు వీళ్ళు యుద్ధం కోసం. బయలుదేరుతుంటే బలరాముడు వచ్చాడు. బలరాముడు అన్నాడు కదా, వీళ్ళంతా యుద్ధానికి సిద్ధపడుతూ ఉంటే యాదవుల దగ్గరికి వచ్చి, అబ్బాయి మీరు యుద్ధాలకి వెళ్ళకూడదు, ఎప్పుడు వాళ్ళు మన బంధువులరా, మనకు చాలా దగ్గర వాళ్ళు, అలాంటి వాళ్ళతో మనకి యుద్ధం ఏంటి, మనం మంచి మాటలతో చెప్పి ఏదైనా సామరస్యపూర్వకంగా మనం ఏదో చేసుకోవాలి, అంతేగాని చేయకూడదని కృష్ణుడికి మిగిలిన యాదవులకి అందరికీ కూడాను పాపం ఇతను చక్కగా చెప్పాడు. వాళ్ళని ఒప్పించాడు. ఒప్పించి వాళ్ళని బుద్ధితోటి, అంటే మంచి బుద్ధితోటి వాళ్ళని మార్చాలనే ప్రయత్నంతో పాపం అందరినీ తీసుకొని బయలుదేరాడు బలరాముడు. బ్రాహ్మణులతోటి, కులవృద్ధులతోటి అందరితో బయలుదేరాడు. అక్కడికి వెళ్ళాడు హస్తినాపురానికి. సరే, హస్తినాపురానికి వెళ్ళిన తర్వాత నగరానికి బయట ఉన్నటువంటి ఉద్యానవనం ఉంటుంది. ఆ ఉద్యానవనంలో ఉండి ధృతరాష్ట్రుడి యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకోవడం కోసం ఉద్ధవుని పంపించాడు ముందు బలరాముడు. ఎక్కడికి? మన ధృతరాష్ట్రుడి దగ్గరికి. అక్కడికి వచ్చి ఉన్నాడు బలరాముడు. మరి మీకు తెలియచేయమన్నాడు అనేటువంటి విషయాన్ని అతని ద్వారా పంపించాడు. సరే, ఉద్ధవుడు కౌరవ సభలోకి వెళ్ళాడు. అక్కడ భీష్ముడు, ద్రోణుడు, బాహ్లికుడు, దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడాను ఈ ఉద్ధవుడు రాగానే అతను చెప్పినటువంటి వార్త, బలరాముడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు, ఉపవనంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వినేటప్పటికీ పరమానంద భరితులయ్యారు. అలాగా వచ్చాడా అని. కౌరవులందరూ కూడాను మంచి బాంధవ శ్రేష్ఠుడు కనుక బలరాముడు ఆయనకి రాకి సంతోషించి వెంటనే పూజా ద్రవ్యాలు అన్నీ పట్టుకొని, మంగళ వాయిద్యాలు అన్నీ పట్టుకొని బలరాముడి దగ్గరికి వెళ్ళారు. బలరాముడి యొక్క స్వరూపం భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళందరికీ బాగా తెలిసిందే. తెలిసినటువంటి వాళ్ళు ఆ బలరాముని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు, ఆశీర్వదించారు, అన్నీ చేశారు. వాళ్ళు ప్రణామాలు చేయవలసిన వాళ్ళు చేశారు, ఆశీర్వచనాలు పొందవలసిన వాళ్ళు పొందారు. అంతా అయిపోయిన తర్వాత ఆయనకి ఆసనం ఇచ్చి ఆర్ఘ్యాన్ని ఇచ్చారు. ఒకళ్ళొకళ్ళు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అప్పుడు చివరికి బలరాముడు నెమ్మదిగా, ధైర్యంగా, ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా, దీనంగా కాకుండా, బాబు మా పిల్లవాడిని దాక్షిణ్యం ఏదో బంధించాక అట్లాంటివి ఏం లేవు. ఒక్క మాట అన్నాడు, బాయ్, రాజశ్రేష్ఠుడైనటువంటి వాడు, యాదవ కులానికి ప్రభు అయినటువంటి వాడు ఉగ్రసేనుడు. ఆ ఉగ్రసేనుడు మీకు ఒక ఆదేశాన్ని ఇచ్చాడు అన్నాడు. జాగ్రత్తగా వినండి, వెంటనే ఆ ఆదేశాన్ని పాలించండి అన్నాడు. వీళ్ళకి మండింది బాబు. ఏమిటి ఆదేశం అన్నారు? మీరు చాలా మంది కలిసి నిస్సహాయకుడైనటువంటి ఒక ధార్మికుడైనటువంటి సాంబుణ్ణి బంధించారట. మేము దాన్ని తెలుసుకొని కూడా బంధించిన వాడి మీదకి యుద్ధానికి వెళ్ళాలి యథార్థంగా, కానీ ఆ యుద్ధానికి మేము సన్నద్ధం కాకుండా బంధువులు కదా అని బంధువులతో పరస్పరం ఐక్యత ఉండాలి అనేటువంటి తలంపుతోటి మేము ఈ అన్యాయాన్ని సహించాము. అందువల్ల ఆ పిల్లవాడిని మాకు సమర్పించేయండి అని. ఎవరి ఆజ్ఞ ఇది? ఉగ్రసేనుడి యొక్క ఆజ్ఞ అన్నాడు బలరాముడు. బలరాముడి యొక్క ప్రభావం, ఆయన మాట్లాడే తీరు, ఆయన ఉత్సాహం, ఆయన బలం ఇవన్నీ చూస్తున్నారు. ఆయన చెప్పేటువంటి ఇది విధానంగా చూస్తూ విచ్చలవిడిగా మాట్లాడేస్తున్నాడు ఇతననే భావం కలిగింది వాళ్ళకి. మరి ఇతనైన కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే అంటున్నారు కదా వాళ్ళు, యాదవులు మమ్మల్ని ఆదేశించడమా అన్నారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది అన్నారు. యథార్థంగా కాలం ఎంత గొప్పది, కాలాన్ని ఎవ్వరు కూడా దాటలేరు కదా అనుకుంటూ
విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది. చూడండి, కాలికి దొరుకునేటువంటి చెప్పులు కిరీటంతో విలసిల్లవలసినటువంటి శిరస్సుని ఎక్కడానికి పట్టుదల పడుతున్నాయా అన్నారు వాడు. చూడండి వీళ్ళ మాట ఎంత దుష్టమైనటువంటి వాళ్ళు. కాలికి తొడుక్కోవలసినటువంటి చెప్పులు, కాళ్ళలో ఉండవలసిన చెప్పులు తలకెక్కడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దాని మీద పట్టుదల కూడా మళ్ళీ అంటున్నారు. అసలు మంది తప్పు, మనం వాళ్ళతో సంబంధం చేసుకోవడమే తప్పు. అసలు వీళ్ళంతా ఎక్కడ ఉండేవాళ్ళు? వీళ్ళందరూ యాదవులు. వాళ్ళకి అసలు ఏముంది ఉనికి? వాళ్ళకి ఉనికి తెచ్చిందే మనం. ఎట్లా వచ్చారు వీళ్ళు అసలు? అదిగో ఆ కుంతీదేవి వివాహం వల్ల. ఆ యాదవులు మొట్టమొదట కుంతీదేవి యొక్క వివాహం ద్వారా మనకి బంధువులయ్యారు. అరే, బంధువులైన దగ్గర నుంచి నెమ్మదిగా మనతో పాటు పండుకోవడం చేస్తున్నారు, కూర్చోవడం చేస్తున్నారు, మనతో కలిసి భోజనాలు చేస్తున్నారు. ఇంకా ఇక్కడి నుంచి మన నుంచి రాజసింహాసనాన్ని పొందారు. ఇప్పుడు మనతో సమానమైనటువంటి వాళ్ళుగా భావిస్తున్నారు. ఎంత విచిత్రం ఇది, కాలం ఎంత విచిత్రమైంది అంటున్నారు వీళ్ళు. అసలు వీళ్ళు మనం ఊరుకోవడం వల్లనే వీళ్ళకి వింజామరులు ఏమిటి? వీళ్ళకి పక్క నుండి సేవకులు వింజామరులు వీసేటువంటి పరిస్థితి ఏమిటి? ఎవరికి ఉండాలి? అది రాజులకు ఉండాలి. ఆ వింజామరులు వీల్చుకోవడం, శంఖాలు వీళ్ళు వచ్చినప్పుడు శంఖాలు ఊదించడం, అలాగే తెల్లని బట్టలు, తెల్లని ఛత్రాలు పట్టించుకొని తిరగడం, సింహాసనం ఏమిటి వీళ్ళకి, రాజముకుటం ఏమిటి వీళ్ళకి, అద్భుతమైనటువంటి చెయ్యలు ఏమిటి వీళ్ళకి, అన్నీ అనుభవిస్తున్నారు వీళ్ళు మనం ఊరుకోవటం వల్లనే. సర్పాలు పాములు పాలు పోసి పెంచేటువంటి వారిని కాటు వేస్తాయి అన్నట్టుగా యాదవులు కూడా మన అనుగ్రహం చేత వృద్ధి పొంది ఇప్పుడు సిగ్గు లేకుండా మనకే ప్రభువులు అని ఆదేశాలు చేస్తున్నారు. ఆదేశం చేస్తున్నట్ట. కనుక వీరికి రాజచిహ్నాలు అనేటువంటి ఇవ్వడమే తగదు. వాళ్ళ దగ్గర నుంచి ఊడబిక్కోవాలన్నట్ట. వీళ్ళు ఎవరండి? వీళ్ళంతా దుర్మార్గులైనటువంటి కౌరవులు. అయినా తన ఆదేశాన్ని పరిపాలించి ఇక్కడ ఎవరున్నాడు? ఇక్కడ ఎవరైనా ఒక మాట చెప్పాలి అంటే ఎవరు చెప్పాలి? అది ఈ కౌరవుల్లో భీష్ముడు, ద్రోణుడు, అర్జునుడు మొదలైనటువంటి కౌరవ వీరులైనటువంటి వాళ్ళు చేత ఆజ్ఞ లేకుండా ఏ వస్తువుని ఎవ్వరూ తీసుకొని వెళ్ళలేరు ఇక్కడి నుంచి అన్నారు. సుఖమహర్షి అంటున్నారు కదా, ఓ భరతకుల శ్రేష్ఠ, వంశం, బంధువులు, సంపద అనేటువంటి ఆధిక్యత చేత ఎప్పుడైనా గర్వం లేనవచ్చు. బంధువులు ఉంటే, వంశం గొప్పదైతే, లేకపోతే సంపదలు ఉంటే ఆ గర్వాన్ని విపరీతంగా పొందినటువంటి వీళ్ళు దుర్జనులయ్యారు. ఆ గర్వం చేత ఆ దుర్జనులైనటువంటి కౌరవులు బలరాముణ్ణి చాలా కఠినంగా పలికారు. ఇలాగా పలికేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు, హస్తినాపురంలోకి వెళ్ళిపోయారు. బలరాముడికి చాలా కోపం వచ్చింది. వాళ్ళ యొక్క దుష్టమైనటువంటి ప్రవర్తన, వ్యవహారం, చెడ్డ మాటలు ఇవన్నీ కూడాను చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చి ఆ కోపంతో నవ్వు వచ్చింది వాళ్ళకి. ఆ మాటలకి నవ్వు వచ్చి నవ్వుతూ అంటున్నట్ట, మొత్తం మీద ధనం మొదలైనటువంటి అనేక రకాల వస్తువులు కలగడంతో వీళ్ళకి గర్వం నెత్తికెక్కిపోయింది. ఉన్మత్తులైపోయారు వీళ్ళు. అలాంటి మంచివాడు, దుర్జనులైనటువంటి వారు ఎప్పుడు కూడాను శాంతవచనాలతో శాంతించారు కదా. వీళ్ళకి ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి. లోకంలో విచ్చలవిడిగా తిరిగేటువంటి పశువు, అహంకరించి తిరిగేటువంటి పశువుని కర్రతో తప్ప బుద్ధికి రాదు. కర్రతో కొడితే తప్ప ఆ పశువు మనకి వశం కాదు. అలాగే
ఇలాంటి అసాధువులైనటువంటి వాళ్ళని శాంతపరిచేది శాంత వాక్యాల ద్వారా వీళ్ళు రారు, వీళ్ళకి దండనమే చాలా ప్రధానమైంది అనుకున్నాడు. ఎంత ఆశ్చర్యం! నేనేమో అక్కడ యుద్ధానికని బయలుదేరుతున్నటువంటి యాదవులందరినీ, కృష్ణుడిని అందరినీ కూడా ధైర్యవాక్కులు చెప్పి వాళ్ళకి శాంతపరిచాను నేను. అరే వీళ్ళకి శాంతిని కలిగజేద్దాం కదా అని ఇక్కడికి వచ్చాను. చివరికి ఇలాంటి స్థితిలో వీళ్ళు అసలు పూర్తిగా ఎప్పుడూ తగాదాలు పెట్టుకునే వాళ్ళలాగానే కనిపిస్తున్నారు. దుష్టమైనటువంటి బుద్ధి గలవారు, దుష్ట స్వభావం కలిగినటువంటి వారు, అహంకారులు నన్ను అవమానం వచ్చేశారు. మాటి మాటికి చెడ్డ మాటలే మాట్లాడారు, కానీ కనీసం ఒక్కటైనా సరే శాంతి వచనం వాళ్ళ నోట్లోంచి ఒక్కటి రాలేదు. ఆశ్చర్యపోయాడు. ఏమన్నారు వాళ్ళు? సాక్షాత్తుగా ఇంద్రుడి చేత ఇంద్రాది లోకపాలురు కూడా వచ్చి ఎవరి దగ్గర అయితే ఆదేశాన్ని, వారి యొక్క ఆదేశాన్ని పాటించడానికి, వారి యొక్క ఆజ్ఞకి బద్ధులై జీవిస్తున్నారో, భోజకులానికి వంశస్థులకి అధిపతి అయినటువంటి ఆవినుడు వీళ్ళ ఆదేశాలు ఇవ్వడానికి సమర్థుడా. సుధర్మ అనేటువంటి దేవసభని ఆక్రమించి పారిజాత వృక్షాన్ని తీసుకుని వచ్చి అనుభవిస్తున్నటువంటి నా కృష్ణుడు వీళ్ళ దృష్టిలో సింహాసనాధిపతుడా. సర్వ సంపదలకి అధిష్టాత్రి అయినటువంటి లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవి ఎవరి యొక్క ఆధారలింగాలనైతే నిరంతరం సేవిస్తూ ఉంటుందో అలాంటి కృష్ణుడు వీరి దృష్టిలో రాజచిహ్నాలు పొందడానికి సమర్థుడు కాడా. ఇంద్రాది లోక పాలురు కాని సర్వ తీర్థాల్లో పరమ తీర్థంగా తీర్థ స్వరూపుడుగా ఎవరినైతే భావిస్తారో, ఎవరి యొక్క పాద ధూళినైతే శిరాల మీద ధరిస్తారో అలాంటి బ్రహ్మ శివుడు నేను అంటే ఆదిశేషుడు స్వయంగా లక్ష్మీదేవి ఎవరి యొక్క అంశాంశమై ఉన్నామో మేమందరం కూడా ఎవరి యొక్క పాదధూళిని నిరంతరం ధరిస్తూ ఉంటామో ఆ కృష్ణుడికి ఈ సామాన్యమైనటువంటి రాజసింహాసనం బొమ్మ లాంటిది అన్నాడు. ఈ సింహాసనాల మీద గర్వమా? ఇది లేకపోతే అతనికి రాజసింహాసనానికి అధికారి కాడు అని వీళ్ళు వ్యాఖ్యానించడమా? ఎంత విచిత్రం అనుకున్నాడు. యాదవులు కౌరవులు అనుభవిస్తున్నారా? వాళ్ళు దయతో మనకి రాజ్యాన్ని ఇచ్చారా? మేము పాదుకలమా? కౌరవులు స్వయంగా శిరస్సులయ్యారా? బాగుంది. ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, పిచ్చివాడిలాగా మాట్లాడేటువంటి పిచ్చి మాటల్ని కానీ, ఐశ్వర్య మదం చేత మాట్లాడేటువంటి గర్వితులైనటువంటి వ్యక్తుల యొక్క మాటల్ని కానీ, పరుషమైనటువంటి అందువల్ల తెలియజేస్తానన్నా శక్తి ఏమిటో అనుకున్నాడు. అనుకని ఈ పృథివిని భూమి మీద కౌరవం లేకుండా చేసి పారేస్తాను, కౌరవ శూన్యంగా చేసి పారేస్తానన్నాడు. కోపంతో అంటే మూడు లోకాలని కూడా దగ్ధం చేయడానికి ఉపకరించే వాళ్ళగా ఆ మాట అంటూ అలాయుధాన్ని లేచేట అందరూ కూడా బలరాముడు తీసుకొని అలాయుధాన్ని తీసుకొని వెళ్ళేట. ఎక్కడికి వెళ్ళట? ఈ కౌరవుల యొక్క కోట ఉన్నది, కోట దక్షిణ భాగానికి వెళ్ళేట. దక్షిణ భాగానికి వెళ్ళి దక్షిణ దిక్కులో కోట మూలంలో ఒక్కసారి దాన్ని వేసి కొట్టాట. కొట్టి ఆ కోటనంతటిని కూడాను తన యొక్క హలాయుధంతో పెకిలించే ప్రయత్నం చేశాడు. దాన్ని అలా పెకిలిస్తున్నట్ట తాను అనుకున్నట్ట ఏమని, ఈవేళ ఈ కోటనంతటిని కూడా గంగలో కలిసి పారేస్తానన్న కోపంతో ఉన్నాడు. నిజంగానే
తీశాడు బాబు. ఆ దక్షిణ భాగంలో ఉన్నటువంటి దీన్ని అలా ఎత్తుకుంటే ఏదో భూకంపం వచ్చినట్లుగా ఒకళ్ళందరూ అయిపోతుంది. ఏమిటైపోతుందా ఇదంతా అనుకున్నాడు. ఇక్కడేమో ఇట్లా తీసేటప్పటికే నీళ్ళ మీద తేలుతుండేటువంటి నావ కనుక స్థిరంగా ఉండకుండా అటు ఊగుతుంటుంది. అలా ఊగుతుంది ఈ రాజ్యం అంతా, ఈ కోటంతా. అప్పుడు అది చూసేటప్పటికి కౌరవులందరికీ భయం వేసిందట. అమ్మో నిజంగా ఏదో చేస్తున్నాడు ఇతను, కోపం తెచ్చాం. బలరాముడు అసలు మామూలు వాడు కాదనుకొని దానివల్ల వినాశనం అయిపోతాం. కోటకే ఏదో పెట్టాడు అనుకున్నట్ట పరుగులు వాళ్ళందరూ కూడా తీసుకొని మళ్ళీ పరిగెత్తుకు వచ్చారు. వచ్చి వెంటనే పాదాల మీద పడ్డారు. ప్రభు రక్షించవయ్యా, అలాంటి పని చేయకయ్యా అని బతిమాలుకున్నారట. సాంబుడు వచ్చాడు, వీళ్ళిద్దరిని పెట్టుకెళ్ళిపోండి అన్నాడు అని ఇచ్చాడు. అప్పుడు అన్నాక మళ్ళీ వాళ్ళు, రామా మేము నీ బలాన్ని తెలుసుకోలేకపోయాం, మూర్ఖులం, తత్వజ్ఞానం అసలు లేదు మాకు, మా దగ్గర అజ్ఞానం ఎక్కడుంది లేదన్నాడు. అలాంటి ఉన్నతమైనటువంటి చెడ్డ బుద్ధి కలిగినటువంటి మేము అపరాధాలు చేస్తాం, కానీ మనకు తీసేవాళ్ళం కాదు కదా. అలాంటి దుర్మార్గులమే క్షమించవయ్యా అన్నట్టు. సరే నువ్వు యథార్థంగా చెప్తే నీ యొక్క గొప్పతనాన్ని మేము తెలుసుకున్నాం. ఎలా తెలుసుకున్నాం? ఎప్పుడైతే ఆ అపరాధం వల్ల అది జ్ఞానాన్ని తెప్పించావో అప్పుడు స్వరూపం ఏంటో మాకు తెలిసిపోయింది. మీరు ఎవరితో పెట్టుకున్నారు? మామూలు వాడు కాదు, ఆదిశేషుడు ఆయన అని. అందుకని వీళ్ళు అంటున్నారు నిరాధారంగా, అసలు ఎక్కడ ఏ ఆధారాన్ని లేకుండా యొక్క సృష్టి స్థితి సంహార కార్యాలన్నింటినీ కూడాను చేయగలిగేటువంటి ఉన్నావు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ చెప్తారు, ఈ 3 లోకాలను కూడాను ఒక క్రీడా సాధనంగా చెప్తూ ఉంటారు. సహస్ర శీర్షాలు కలిగినటువంటి 1000 కణాలు కలిగినటువంటి పడగలు కలిగినటువంటి మీదనే భూమండలం ఉన్నదిట, ఉన్నదిట. దాన్ని నువ్వు నడుస్తున్నావుట. నువ్వే ప్రళయకాలంలో నీ దేహంతో విశ్వాన్ని సంహరిస్తావుట, అద్వితీయమైనటువంటి రూపంతో శేషిస్తావుట. అంతే కదా అని చెప్పుకుంటున్నాను. నువ్వు సత్వగుణాన్ని ధరించి ఉన్నావు. అందువల్ల జీవకోటికి కూడాను శిక్ష అంటే వాళ్ళకి మంచిని నేర్పడం కోసం అని వచ్చి ఈ లోకంలో జీవిస్తున్నావు, రూపాన్ని పొంది వచ్చావు. నీకు అందువలన క్రోధం కలుగుతుంది, ఎందుకంటే స్థితి పాలన కోసం. ఎప్పుడైతే దారి తప్పారో తప్పినటువంటి వారిని దారిలో పట్టడం కోసం కోపం ఉంటుంది, కానీ విద్వేషం చేత మాత్సర్యం చేత నీ కోపం కాదయ్యా అని చెప్పి నీకు నమస్కరిస్తున్నాం. మేము ఈవేళ శరణాగతి చేస్తున్నాం. సరే అలాగా వచ్చి భయాస్తులై శరణాగతులైనటువంటి వాళ్ళని చూసి సంతోషించినటువంటి బలరాముడు దారికి వచ్చారు వీళ్ళనుకొని అప్పుడు గంగలో పడిపోయినటువంటి కోటనంతటిని ఆపేసి మామూలుగా ఉంచాట. ఆ తర్వాత దుర్యోధనుడు తనకి వాళ్ళిద్దరికి ఆ పిల్లలిద్దరికి కూడా మరి వాళ్ళకి ఒప్పగించేశాడు కదా. వాళ్ళకి కానుకల రూపంలో 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి 12 ఏనుగులు, 10,000 గుర్రాలని, సూర్యుడిలాగా ప్రకాశించేటువంటి బంగారు రథాలు 6,000, కంఠంలో పథకాలు కలిగి 1,000 మంది దాసీలను సమర్పించేట. తీసుకొని సరే జాగ్రత్తగా ఉండండి, మసులుకోండి అని చెప్పి వాళ్ళందరి చేత అభినందించి కోడలని తీసుకొని వచ్చేసాడు.
ఇక్కడికి వచ్చిన తర్వాత వివరంగా వాసులందరికీ కూడా ఇలా జరిగింది. వాళ్ళకి రోగం కుదరాలంటే ఖండమే దిక్కయింది. దారిలోకి వచ్చారు. అప్పుడు కానీ చెప్పారు. వాళ్ళు చాలా ఆనందపడ్డారు ద్వారకావాసులు. సరే ఇక్కడ నరకాసురుడిని సంహరించినటువంటి శ్రీకృష్ణుడు ఒక్కడే కదా. ఒకే సమయంలో వేరువేరుగా 16,000 మందిని ఎలా వివాహం చేసుకున్నాడు? అసలు వివాహం చేసుకుని ఎలా జీవిస్తున్నాడు? ఒక్కడే 16,000 మంది ఎలా జీవిస్తున్నాడు అని సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. నారదుడికి కలిగి చాలా విచిత్రమైనటువంటి విషయం. ఇదేమిటో చూడాలి. నేను కొద్దిసేపు అక్కడికి వెళ్ళి నేను రావాలనుకున్నాడు. కొద్దిగా అలా వెళ్ళాలనుకున్నాడు. ఆ కృష్ణుడి యొక్క విచిత్రమైనటువంటి మాయా రూపాలని లేదా మాయా విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో ద్వారకైన రహస్యంగా వచ్చినటువంటి తాను ఉన్నటువంటి ద్వారకాపట్నాన్ని అందరినీ వర్ణిస్తున్నారు. అద్భుతమైనటువంటి ఉపవనాలతో అలాగే స్ఫటిక రహితమైనటువంటి పదార్థాలతో నిర్మించబడినటువంటి 9 లక్షల భవనాలు ఉన్నాయట. 9 లక్షల భవనాలు. ఆ భవనాలతో ఈ నగరం అంతా కూడా ఉన్నదట. అలాంటి దాంట్లో మంచి రాజ మార్గాలు ఉన్నాయట. చిన్న త్రోవలు ఉన్నాయట. అంగళ్ళు ఉన్నాయట. సభాగృహాలు, దేవాలయాలు మొదలైనటువంటి చాలా అద్భుతమైనటువంటి ద్వారకాపట్నానికి వచ్చాయట. అక్కడ విశ్వకర్మ నిర్మించినప్పుడు అన్ని శిల్పాల యొక్క నైపుణ్యం అంతా ఒక చోట చూపించాట. సంపూర్ణంగా శోభిల్లేటువంటిది ఎక్కడ అంటే 16,000 మందిరాలు ఉన్నాయట ఒక చోట. అక్కడంతా కూడా కర్మ అయినటువంటి విశ్వకర్మ యొక్క అద్భుతమైన నైపుణ్యం అంతా అక్కడ కనిపిస్తోందిట. ఈ ఉన్నటువంటి మందిరాల్లో 16,000 మందిరాల్లో అక్కడ రాణులైనటువంటి వాళ్ళందరూ జీవిస్తున్నారు. అంటే కృష్ణుడి యొక్క భార్యలందరూ ఉంటున్నారు. ఆ మందిరాల్లో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఇంటిలోకి ఈయన వెళ్ళాట. మొట్టమొదట ఆ మందిరం అంతా ఎలా ఉందట? అద్భుతమైనటువంటి మణులతో కూడినటువంటి స్తంభాలట, వైడూర్యాలతో ఉన్నటువంటి పై కప్పులట, ఇంద్రనీల మణులతో ఉన్నటువంటి గోడలట. అద్భుతం అన్నమాట. ఊహించడానికి కూడా అవకాశం లేనట్లుగా ఉన్నది. ఆ మందిరంలో మణిమయాలైనటువంటి విచిత్రమైనటువంటి ఇంటి కప్పులు ఉన్నాయట. ఆ కప్పుల మీద నెమళ్ళు కూర్చొని ఉన్నాయట. ఆ నెమళ్ళు కూర్చొని ఉంటే ఈ ఇంటిలో ఉన్నటువంటి కిటికీల్లో నుంచి అద్భుతమైనటువంటి ధూపం, అగరు ధూపాలు ఉంటాయి. ఆ ధూపం అంతా కూడాను ఆ కిటికీల్లో నుంచి బయటకు వస్తూ ఉంటే అవి చూసి మేఘాలని భ్రమపడిపోయి అవన్నీ కూడాను ఆ నెమళ్ళు కూస్తూ ఆనందంతో నాట్యం చేస్తున్నాయి. మేఘాలు కనిపించాయి. అలాంటి ధూపాలతోటి ఆ మందిరాలు ఉండేవిట. సరే, నారద మహర్షి ఆ ఇంట్లోపలికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికే రుక్మిణీదేవి కనిపించింది. రుక్మిణీదేవి కనిపించేటప్పటికే ఆ రుక్మిణీదేవి ఎలా ఉన్నదట? తనతో సమానమైనటువంటి గుణం, రూపం, వయస్సు కలిగినటువంటి సుమారు 16,000 మంది దాసీల చేత చుట్టబడి ఉన్నదిట. స్వయంగా ఇంతమంది దాసీలున్నా కూడాను తానే ఆ బంగారపు పిడి కలిగినటువంటి చామరం తీసుకొని, ఆ వింజామరం తీసుకొని భగవంతుడికి పరిచర్య చేస్తుందిట. ఆయనేమో మంచం మీద కూర్చొని ఉన్నట్ట. ఆయనకి ఈవిడ సేవ చేస్తూ నిలబడి ఉన్నదిట. ఈ దృశ్యాన్ని చూసేట నారద మహర్షి. ఓహో, కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు అనమాట అయితే అనుకున్నట్ట. ఈయన ఎప్పుడైతే అలా లోపలికి వస్తున్నాడో
రహస్యంగానే వస్తున్న కృష్ణుడు చూశాడు. నారద వచ్చారా, రండి 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 అన్నాడు. పాపం తపక్కన మంచం మీద నుంచి లేచేట వెంటనే వచ్చేసి ఆయనకి తన యొక్క కిరీటంతో ఉన్నటువంటి శిరస్సుతో నమస్కరించేట, సాష్టాంగం చేసి చేతుల్లో పట్టుకొని వినయంగా రండి రండి వెంచేయండి వెంచేయండి ఆసనంలో కూర్చోండి అన్నట్ట. బాబు కూర్చోబెట్టేట. సర్వ జగత్తు చేత పూజింపబడేటువంటి ఆ కృష్ణుడు ఆ ముని అయినటువంటి నారద మహర్షి యొక్క పాద ప్రక్షాళనం చేసేట. కూర్చోబెట్టి పాదాలని ప్రక్షాళనం చేసి ఆ ఉన్నటువంటి తీర్థాన్ని తన తల మీద చల్లుకొని భార్యల తల మీద చల్లేట. అదే రుక్మిణీదేవి. ఎవరి యొక్క పాద తీర్థమైతే సర్వలోకాలని కూడాను పవిత్రం చేస్తుందో అలాంటి బ్రహ్మణ్య దేవుడైనటువంటి పరమాత్మ తాను స్వయంగా ఇలాంటి ప్రవచనం చేస్తూ లోకానికి ఒక పాఠం నేర్పుతున్నట్టు. నువ్వెంతటి వాడివైనాక వచ్చినటువంటి సాధువుల్ని గౌరవించడం నేర్చుకో అని పాఠం నేర్పాడు. సరే, సనాతనుడైనటువంటి వాడు ఋషివర్యుడు, అలాంటి నరసకుడైనటువంటి నారాయణుడు ఇలా ఆయన్ని దేవర్షిని పూజించిన తర్వాత తన యొక్క అమృతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి మాటలతో పలకరించి, దేవా నీకు ఏం చేయాలని, నీ అభిష్టం ఏంటి, నీ కోరిక ఏమిటి, ఏ కర్మలు చేస్తే నీకు ఆనందం కలుగుతుందో చెప్పవయ్యా, నా ఆదేశించండి అన్నట్ట. నా అర్థుడు అన్నట్ట, స్వామి సర్వలోకాధిపతి నువ్వు, సజ్జనులైనటువంటి వాళ్ళ మీద సుహృద్భావం కలిగినటువంటి వాడివి నువ్వు, దుష్టులైనటువంటి వాళ్ళని శిక్షిస్తూ ఉంటావు నువ్వు. ఇంట్లో విచిత్రమేముంది, నాలాంటి అల్పుడైనటువంటి వాడిని కూడా ఇంతలాగా తీసుకొచ్చి నాకు ఆతిథ్యాన్ని ఆయన పాద ప్రక్షాళన చేసుకుని శిరస్సును దాల్చావు అంటే ఈ యొక్క సహజమైనటువంటి స్వభావం కదా. జగత్తు యొక్క స్థితి పాలనాలను చేయడం కోసమని, జగత్తుకి అనేక రకాల శుభ పరంపరలు జరిపించడం కోసమని స్వేచ్ఛగా కృష్ణ రూపాన్ని అవతరించావు. నాకు తెలుస్తుంది, నువ్వు సాక్షాత్తు పరమాత్మ అనే జ్ఞానం నాకున్నది. కానీ నీ పాదపద్మ యుగళాల్లో అగాధమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి బ్రహ్మాది యోగేశ్వరులు కూడా తమ యొక్క హృదయాల్లో నిన్ను చింతించాలని ప్రయత్నం చేసినా నిన్ను నిలుపుకోవడం సాధ్యం కాదే. అలాంటి ఆ భక్తులకి మోక్ష రూపమైనటువంటి నీ పాదాలు, సంసార కూపంలో పడినటువంటి మనుషులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసం సమర్థమైనటువంటి ఈ పాద పద్మాలు ఏవైతే ఉన్నాయో ఈవేళ నేను దర్శించగలిగాను. భూలోకంలో కృష్ణ రూపంలో పరమానంద భరితున్నయ్యాను, కృతకృత్యున్నయ్యాను. అందులో నీ గృహస్థాశ్రమ ధర్మ రూపంగా ఉన్నటువంటి వ్యక్తిగా నిన్ను దర్శించానయ్యా. ఈ పాదపద్మాలు ఎప్పుడూ నా హృదయంలో స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించు. నా స్మృతి పథం నుంచి ఈ పాదపద్మాలు ఎప్పుడూ తొలగకూడదు. ఈ నీ యొక్క అనుగ్రహం ఎలాగైతే ఇప్పుడు చూపించావో అలాంటి అనుగ్రహం నిరంతరం నా మీద కురిపించు. ఎప్పుడూ నిన్ను ధ్యానిస్తూ జగత్తంతా కూడా నీ గురించి నేను ప్రచారం చేయాలి. అదే నా అభిలాష. నీ గురించినటువంటి ప్రచారంలో సంచరిస్తూ ప్రచారం చేయగలిగేటువంటి అనుగ్రహాన్ని నా మీద కురిపించు అన్నాడు. సరే, కృష్ణుడు అన్నాడు, చాలా సంతోషం స్వామి, మీరు ఇందుకోసం వచ్చారా అన్నాడు. చూసిపోదామని వచ్చాను. నువ్వేదో వివాహం చేసుకున్నావు కదా ఒకసారి, నేను కూడా పలకరించిపోదామని వచ్చానన్నాడు. సంతోషం అండి, అలాగే నేను మరి వెళ్ళొస్తానన్నాడు. అలాగే వెళ్ళాడు అన్నాడు. సరే, ఆ ఇంటిలో నుంచి వచ్చేసాడు. పక్కన ఈయన యోగమాయ ఏమిటో తమాషాగా ఉంది. ఇంట్లో ఉన్నాడంటే నీళ్ళలో ఉండడు కదా, చూడాలి, అక్కడే జరుగుతుందో అసలు ఏంటో చూడాలనుకున్నాడు. ఈయన మాయ చేష్టలు ఏమిటో నేను గమనించాలనుకున్నాడు. అనుకుని ఒక ఇంట్లోకి వెళ్ళాడు. పక్కన ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళాడు. ఏమమ్మోయ్,
కృష్ణుడు ఇక్కడ లేడా, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అంటూ లోపలికి వచ్చేటప్పటికి కనిపించిన సన్నివేశం ఏమిటి? ఆ భార్యలో ఒక భార్య ఉద్ధవుడు వాళ్ళతో పాచికలాడుతూ కృష్ణుడు కనిపించాడు. ఒక్కసారి అదిరిపోయాడు దేవర్షి. అదిరిపోయి వెంటనే ఈ లోపలికి ప్రవేశిస్తూ ఈ మాటలు అంటూ లోపలికి వస్తున్నాడు. ఆయన చూశాడు. చూడగానే టక్కన వచ్చారా నారద మహర్షి అని టక్కన లేచాట. చాలా భక్తితోటి ఒక అజ్ఞానిలాగా వచ్చి ఆయన్ని అడిగట, దేవా ఎప్పుడు వచ్చారు ద్వారకి అని అడిగాట. ఇప్పుడు బాప ఇప్పుడే కదా అక్కడ పలకరించాడు, ఇక్కడికి వస్తే ఎప్పుడు వచ్చారు ద్వారక అంటున్నాడు ఏమిటి అనుకున్నట్ట బాబు. అయినా మీరు స్వయంగా కోరికలన్నీ తీరిన వాళ్ళు కదా, మేము కోరికల కోసం వెంపర్లాడేవాళ్ళం. అలాంటి మేము నీకేం చేయగలం అయ్యా, నీ కోరికలు ఏం తీర్చగలం? అయినా సరే ఏదో ఒకటి అడగండి, ఏం చేయమంటారు? మేము ఏం తీర్చగలం ఈ కోరికల్ని? మా జన్మ సార్థకం అవుతుంది, అలా సార్థకం చేసుకోవడానికి ఏదైనా అడగండి, ఏం చేయమంటారు? నోట్లోంచి మాట లేదు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు కృష్ణుడు. ఇక్కడ లేడేమో అనుకొని నేను వచ్చాను, ఏం మాట్లాడలేదు. అక్కడ ఒక కార్యం చేస్తున్నాడు, ఇక్కడ ఒక కార్యం చేస్తున్నాడు. అది విస్మితుడే ఆశ్చర్యంతో ఏం మాట్లాడలేదు. నాకేం అక్కర్లేదు, నేను ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయాడు. పరిగెత్తి వెళ్ళిపోయాడు. వెంటనే ఇంకో ఇంటికి వెళ్ళాట. అక్కడికి వెళ్ళేటప్పటికే కృష్ణుడు పిల్లల్ని లాలిస్తున్నట్టు, నాన్న ఏడవకు ఏడవకు అంటున్నట్టు. పాపం ఆ పిల్లల్ని ఆడించడంలోనూ వాళ్ళు ఏడుస్తుంటే ఏడవనివ్వకుండా ఉండడంలో నిమగ్నమైనటువంటి కృష్ణుడిని నారదుడు చూశాట. ఏమిటి? సరే మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళాట. అక్కడికి వెళ్ళేటప్పటికీ అక్కడ అప్పుడే నేను స్నానానికి వెళుతున్నానే అనుకుంటూ లోపలికి స్నానం కోసం బయలుదేరి వెళుతున్నట్ట. ఆయన్ని చూశాక మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళాట. అక్కడికి వెళ్ళేటప్పటికే ఈ నిత్యం చేసుకునేటువంటి అగ్ని క్రియలు ఉంటాయి. అది ఆవని అగ్నిలో హోమం చేస్తూ కనిపించాట ఒక చోట. మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాట. అక్కడికి వెళితే పంచమహాయజ్ఞాలు చేస్తూ కనిపించాట. ఇంకో చోటకు వెళ్ళేటప్పటికే బ్రాహ్మణులకి భోజనం పెడుతూ కనిపించాట. ఇంకో చోటకు వెళ్ళిన తర్వాత అలా ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ ఏదో భోజనాలు చేసి వెళ్ళిపోయారు, మిగిలినటువంటి అన్నం ఉంటుంది, ఆ సాదాన్ని నాకు పెట్టమని స్వయంగా తాను తింటున్నట్ట. ఒక ఇంట్లోకి వెళ్ళేటప్పటికే మధ్యాహ్న సమయం అయింది. మౌనంగా సంధ్యావందనం చేసుకుని గాయత్రి. ఇంకో ఇంట్లోకి వెళ్ళేటప్పటికే కత్తి పట్టుకొని కత్తి డాలుతోటి విద్యాభ్యాసం చేసుకున్న వాళ్ళగా కత్తి డాలతో యుద్ధం చేస్తున్నట్ట, తిరుగుతున్నట్ట. దాంతో ఇంకో ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికే గుర్రం, ఏనుగులు, రథం కనిపించాడు. ఇంకో చోటకి వెళ్ళేటప్పటికే పడుకొని ఉన్నట్ట. వందిమాగుడులైనటువంటి వాళ్ళందరూ ఆయన స్తోత్రాలు చేస్తున్నారట. ఇంకో చోటకి వెళ్ళేటప్పటికే ఉద్ధవుడు మొదలైనటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమాలోచన వాళ్ళతో. ఇంకో చోటకి వెళ్ళేటప్పటికే ఉత్తరమైనటువంటి వారాంగణలు మొదలైనటువంటి వాళ్ళతో జలక్రీడలాడుతూ కనిపించాడు. ఇంకో చోటకి వెళితే బ్రాహ్మణోత్తమైనటువంటి వాళ్ళకి వస్త్రాలు, ఆభరణాలు మొదలైనటువంటి దానం చేస్తూ కనిపించాడు. ఇంకో చోట ఇతిహాసం, పురాణాలు వింటూ కనిపించాడు. ఒక గృహంలో ఆయన ప్రియురాలతోటి హాస్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ కథలు చెప్పుకుంటూ కనిపించాడు. ఒక గృహంలో ధర్మాన్ని, మరొక గృహంలో అర్థకామాన్ని సేవిస్తుంటూ కనిపించాడు. సరే ఇంకో ఇంటికి వెళితే అక్కడ కృష్ణుడు అతీతుడు, అద్వితీయుడైనటువంటి పరమాత్మ తానే ధ్యానం చేస్తూ కనిపించాడు. ఇంకో ఇంట్లోకి వెళ్ళేటప్పటికే కామ్య వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ వచ్చినటువంటి ఎవరైతే నాస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు కోరినటువంటివన్నీ ఇస్తున్నట్ట. ఇంకో చోట గురువుల్ని సేవించాట.
సరే నారదుడు ఇంకో ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళితే కొంతమంది జనులతో గొడవ పడుతున్నట్ట ఎవరితోనూ. అది చూసేట. ఇంకో చోటికి వెళితే కొంతమంది కొట్టుకుంటుంటే వాళ్ళని అంది చేస్తూ కనిపించట. అబ్బాయి కొట్టుకోగలరా అన్నాను. సరే మొత్తం మీద ఇంకో చోటికి వెళితే బలదేవుడు నాడు బలరాముడితోటి సాధుహితాన్ని అనేటువంటి దాని గురించి ఆలోచించట. ఇంకో గృహానికి వెళితే వాళ్ళ యొక్క పిల్లలు ఉన్నారే, ఆ పిల్లలకి వివాహాలు చేస్తూ కనిపించట. వాళ్ళకి అనురూపమైనటువంటి ఆ పుత్రులకి పుత్రికలకి వివాహాలు చేస్తూ కనిపించట. సరే ఇంకో గృహంలోకి వెళితే కూతుళ్ళని అల్లుళ్ళని వారి వాళ్ళ ఇంటి నుంచి వివాహానికి అలా పంపిస్తూ కనిపించట. ఇంకో ఇంటికి వెళితే ఆ ఇంట్లో వాళ్ళని కొత్తగా వివాహం అయిపోయినటువంటి అల్లుళ్ళని కూతుళ్ళని పంటలు చూస్తారు కదా, అలా తీసుకున్నప్పుడు వాళ్ళతో ఉన్నట్ట. అందరూ కూడా అవన్నీ చూసి ఆశ్చర్యపడుతున్నారట. అద్భుతంగా చేస్తున్నాడు కృష్ణుడని. సరే ఒక గృహానికి వెళితే యజ్ఞం చేస్తూ కనిపించాడు. దేవతల్ని రూపంగా కనిపించాడు. ఒక చోటేమో కూపాలు అంటే బావులు, చెరువులు, మఠాలు మొదలైనటువంటి చేస్తూ పూర్త కర్మలు అంటారు వాటిని. అపూర్త కర్మలు చేస్తున్నట్టు ఇష్టాపూర్తాలు అనేటువంటి ఉన్నాయి. పూర్త కర్మలు అంటారు. అపూర్త కర్మలు చేస్తున్నట్ట. ఒక చోట యజ్ఞవీరులైనటువంటి వాళ్ళ చేత కూర్చొని వాళ్ళతో పాటుగా హిందూ దేశంలో గుర్రాన్ని ఎక్కి తిరుగుతూ వాళ్ళందరితో కలిసి తిరుగుతున్నట్ట. ఒక చోట జనుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం అని మారువేషంతో మంత్రుల యొక్క గృహాల్లో స్త్రీలు అలాంటి మారువేషంతో కనిపించట. సరే దేవర్షి నారదుడు మనుష్య శరీరాన్ని ఆశ్రయించినటువంటి పరిస్థితుల్లో కూడా కృష్ణుడు తన యొక్క యోగమాయా సమృద్ధితో జీవిస్తున్నటువంటి విధానాన్ని చూసి నవ్వుతూ అన్నట్ట కృష్ణుడితోటి, యోగేశ్వర పరమాత్మ, ఈ పాదపద్మాన్ని సేవించటం వలన నా హృదయంలో మాయామోహితులైనటువంటి కూడా తెలియని యోగమాయ దర్శనమిచ్చిందన్నాడు. యోగమాయని దర్శనం వేళ చాలా ఆనందపడుతున్నాను నేను అన్నాడు. అసలు యోగమాయని చూద్దామని ప్రత్యేకంగా నేను వచ్చాను. ఈ మాయా చేష్టలు, ఈ మాయా స్వరూపాలు అద్భుతం అన్నట్ట. నీ యొక్క ఈ లీలల్ని గొంతుతోటి కీర్తిస్తూ ఈ లోకం అంతా కూడా తిరుగుతాను, మండలం అంతా కూడా తిరుగుతాను అన్నట్టు. సంతోషం. నారద నీ మనసు తృప్తి చెందిందా? నేను ఎలా ఉన్నానో, నా గృహస్థాశ్రమ ధర్మాలు ఎలా ఉన్నాయో చూసావా అన్నట్టు. చూశాను స్వామి, చూశానన్నట్టు. అన్నట్టు కృష్ణుడు నేను ఎందుకు ఆచరిస్తున్నాను, నా గృహస్థ ధర్మాలను చూసావు. కారణం ఏమిటి? నేను ధర్మాన్ని చెప్పేవాడిని, చేసేవాడిని, సమర్థించేటువంటి వాడిని. అలాంటి వాడిని అయినటువంటి నేను నా ప్రవర్తన ద్వారా, నా చేష్టల ద్వారా జనులలో ప్రచారం చేయడం కోసమే అవతరించాను. కనుక నేనేదో ధర్మాన్ని బోధించాను, గ్రంథాల్లో ఉన్నాయి చూసుకోండి కాదు, స్వయంగా నేను ఆచరించి లోకంలో ఉండేటువంటి ఇలా జీవించాలి అని చూపించడమే ప్రధాన ఉద్దేశం. అందువల్ల నా ఐశ్వర్య రూపాన్ని చూసి నువ్వు మోసపడవలసింది లేదు, నీకు ఆ మోహం అనేటువంటి కలగదు అని పంపించాడు. అప్పుడు అంటున్నారు, ఈ నారద మహర్షి ముందు చెప్పినటువంటి విధానంలో గృహస్థులైనటువంటి వాళ్ళ పుణ్యకర్మలు చేసేటువంటి
సద్ధర్మాలు, మంచి ధర్మాలు ఏవైతే ఉంటాయో వాటిని స్వయంగా కృష్ణుడు ఆచరించి 16,000 మంది భార్యల ఇళ్లలో తాను జీవించినటువంటి ఆ కృష్ణుడిని చివరికి నారద మహర్షి ఒక్కడిగానే దర్శనం చేశాడు. ఆయన 16,000 రూపాయల్లో ఎక్కడికి వెళ్ళినా కనిపించిన ఆయన మళ్ళీ ఒక్కడుగానే దర్శనం ఒక్కడే ఇన్ని రూపాయలు ధరించాడు అనేటువంటి నిర్ణయానికి ఆనందపడ్డాడు చెప్తున్నారన్నమాట. కృష్ణ భగవాన్ యొక్క యోగమాయా సమృద్ధిని మాటికి తలుచుకుంటూ ఆయన ఆశ్చర్యపోతూ ఆ నారద మహర్షి వెళ్ళాడయ్యా. అయితే ఇలా జగత్ సృష్టి కోసం అనేక రూపాలు ధరించినటువంటి భగవంతుడు మనుషుల యొక్క మార్గంలో ప్రయాణం చేస్తూ 16,000 మంది భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క మనస్సులకి తన యొక్క చేష్టల ద్వారా ఆనందాన్ని కలిగిస్తూ సుఖంగా సాగించాడు. ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో, ఈ నారదుడు చూసి వెళ్ళినటువంటి ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనుష్య లోకంలో ఇతరులకి సాధ్యమైనవి, చేయలేదు. అలాంటి అసాధ్యమైనటువంటి కర్మలు ఏవైతే ఆచరించాడో అటన్నిటినీ కూడా ఎవరైతే కీర్తిస్తారో, శ్రవణిస్తారో వాళ్ళకి మోక్ష ఫలదాయకమైనటువంటి యందు అత్యంతమైనటువంటి ప్రీతి కలుగుతుంది అని అన్నాడు. సరే ఇలా ఉండగా సుఖమహర్షి చెప్తున్నారు, రాజా ఆయన యొక్క దినచర్య చెప్తాను జాగ్రత్తగా విను. రోజు తీసేవాడు కృష్ణుడు. సరే ఒక రోజున ప్రభాత సమయం సమీపించింది. శయనించినటువంటి కృష్ణుడు అలాగే ఆ రాజకన్యలు వాళ్ళందరూ కూడాను శయనించారు. ఈ లోపల కోళ్ళు పూసేటప్పటికి వీళ్ళందరూ కోళ్ళు నడుచుకున్నారు రాజకన్యలు. ఎందుకు అప్పటిదాకా కృష్ణుడితో కలిసి శయనిస్తున్నటువంటి మన యొక్క వియోగాన్ని కలిగిస్తున్నాయి. నిద్రలేచి వెళ్ళిపోతే వియోగం కలుగుతుంది. అలాంటి వియోగం కలిగిస్తున్న కోళ్ళు పట్టలేదని అన్నారు బాబు. ఆరిజాత వృక్షం మీద నుంచి అద్భుతమైనటువంటి పరిమళాలు కిటికీలో నుంచి వస్తున్నాయి. పక్షులు చూస్తున్నాయి. ఆ సంగీతాన్ని విని లేచినటువంటి ఎలా ఉన్నాయట పక్షులు చూస్తుంటే ఆ ఉన్న పుష్పాల మీద ఉన్నటువంటి మకరందాన్ని గ్రోలి బాగా గానం చేస్తుండేటువంటి భ్రమరాల యొక్క గానాన్ని విని పక్షులు పూస్తున్నాయి. ఈ పూస్తున్నటువంటి పక్షులు ఎలా ఉన్నాయట అంటే కృష్ణుడిని మంది మాగదులు నిలబడి గానం చేస్తున్నట్టుగా ఉన్నాయట. అలాగా ఆ పాటను విని ఆయన యొక్క భుజాలని తన మీద ఉంచుకున్నటువంటి రుక్మిణీదేవి ఆ ప్రభాత సమయం కలుగుతుంది అని తెల్లవారుతుంది అని బాధపడుతుంది చెట్ట. సరే బ్రహ్మముహూర్తంలో మేల్కాంక్షుడు లేచిన తర్వాత ఆచమనం చేశాడు. చాలా పవిత్రమైనటువంటి మనస్సుతోటి తనని తానే ధ్యానం చేసుకున్నాడు. తన స్వరూపాన్ని అంటే తన యొక్క నిజ స్వరూపాన్ని పరమాత్మ తానే ధ్యానం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆ శ్రీకృష్ణుడు మంచి నిర్మలమైనటువంటి జలాల్లో స్నానం చేశాడు. వస్త్రాల్ని ధరించాడు. యథావిధిగా తాను చేయవలసినటువంటి కృత్యాల్లో సంధ్యావందనాది క్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఆ కర్మల్ని ఆచరించాడు. ఆ తర్వాత అగ్నిలో శాస్త్ర విధానం ప్రకారంగా ఆహుతుల్ని ఉంచాడు. మౌనంగా గాయత్రిని జపించాడు. ఇది అయిపోయిన తర్వాత సూర్యుడు ఉదయిస్తూ ఉన్నటువంటి సమయంలో సూర్యోపస్థానాన్ని చేశాడు. తర్వాత తన యొక్క అంశభూతులైనటువంటి దేవతలకి, ఋషులకి, పితృదేవతలకి, వృద్ధులకి వీళ్ళందరికీ కూడా తర్పణాలు ఇచ్చాడు. బ్రాహ్మణులైనటువంటి వాళ్ళని పిలిపించి వాళ్ళకి అర్చనించాడు. వాళ్ళకి వస్త్రాలు, బహుమానాలు ఇచ్చి వాళ్ళని పంపించాడు. అలాగే విప్రులకి
ఉన్నటువంటి అంటే బ్రాహ్మణులకి ప్రతిరోజు కూడా పట్టు వస్త్రాలు ఇచ్చేవాట, జింక చర్మాలను ఇచ్చేవాట, నువ్వులతో కూడినటువంటి సువర్ణ అంటే బంగారంతో చేయబడిన కొమ్ములు కలిగినటువంటివి, అలాగే వెండితో చేయబడినటువంటి గిట్టలు కలిగినటువంటివి, సుందరమైనటువంటి వస్త్రాలతో అలంకరింపబడినటువంటివి, దూడలతో ఉన్నటువంటివి, పాలిచ్చేటువంటివి సుమారు 13,800 కాదు 13,084 సంఖ్య కలిగినటువంటి గోవుల్ని దానం చేసేవాట. ప్రతిరోజు 13,084 సంఖ్య కలిగినటువంటి గోవుల్ని దానం చేసేవాట. అవి కూడా ఎలాంటి గోవులు అంటే మొదటి ఈత కలిగినటువంటి గోవులు, అలాంటి గోవుల్ని దానం చేసేవాట. ఆ తర్వాత తన యొక్క విభూతి స్వరూపాలైనటువంటి గోవులు, బ్రాహ్మణులు, దేవతలు, వృద్ధులు, గురువులు మొదలైన ఇతర భూతాలు వీటన్నిటికీ కూడా నమస్కరించేవాట. అలాగే మంగళ ద్రవ్యాలు తీసుకొని వచ్చేవాట వారి దగ్గరికి, కృష్ణుడి దగ్గరికి. ఆ మంగళ ద్రవ్యాలన్నింటినీ కూడాను కృషించేవాట. మంగళ ద్రవ్యాలంటే పసుపు, కుంకుమ, పుష్పాలు, ఫలాలు ఇలాంటివన్నీ అన్నమాట. ఆ మంగళ ద్రవ్యాలని కూడా స్పృశించేవాట. ఆ తర్వాత వస్త్రాల చేత అలంకరించుకున్నటువంటి తాను అనేక రకాలైనటువంటి దివ్యమైన మాలలు ధరించి చందనాదుల చేత తన యొక్క శరీరం ఏదైతే ఉంటుందో దాన్ని అంతా అలంకరించుకునేవాట. ఆ తర్వాత కృష్ణుడు ఘృతం అంటే నెయ్యి, అలాగే దర్పణం అంటే అద్దం, ధేనువులు గోవులు, వృషభాలు, ద్విజులు అంటే బ్రాహ్మణులు, దేవతలు వీళ్ళందరినీ కూడాను దర్శించేవాట. తప్పనిసరిగా ఇవన్నీ చూసేవాడు. అందుకనే ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆలయాల్లో కూడా నేత్రోన్మీలనం అంటారు. అంటే నేత్రాలకి మైనం పూసి ఉంచుతారు. ఆ నేత్రాలు మైనం తీసేయగానే ఎదురుగా కనిపించవలసిన ద్రవ్యాలు ఇవన్నీ అన్నమాట. ఒక కన్య, అలాగే నెయ్యి, దర్పణం, ఆవు, వృషభం, బ్రాహ్మణులు, ఇలా దేవతలు ఎవరైనా ఉంటే దేవతలు, అలా వీళ్ళందరినీ కూడా మంగళ ద్రవ్యాలు అంటారు. పువ్వులు ఇలాంటివి అవన్నీ కూడా దర్శిస్తాడు. పొద్దునే లేచిన తర్వాత ఇవన్నీ దర్శించేవట. దర్శించి పురవాసులకి, అంతఃపురవాసులకి, అలాగే బ్రాహ్మణాది వర్ణాల వారికి వారు ఏది కోరితే ఆ వస్తువుల్ని వారికి ఇచ్చేవట. అలాగే కామ్య వస్తువుల కోసమని కోరికలు కలిగి ఏదో వస్తువు కావాలని రాజుగారి ఆయన దగ్గరకు వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంతోషాన్ని కలుగచేస్తూ వాళ్ళకి ఇచ్చి ఆయన సంతుష్టుడయ్యేవాట. ఆ తర్వాత మొట్టమొదట బ్రాహ్మణులకి, బంధువులకి, తర్వాత ప్రజలకి, తర్వాత భార్యలకి మాలలు, తాంబూలాలు, చందనం మొదలైనటువంటి ఉపహారాలని కూడా ఇచ్చి తర్వాత మళ్ళీ తాను ఆ వస్తువులు వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకునేవాడట. అలా చేసి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరేవాట. అప్పుడు తన యొక్క సారథి వచ్చి నిలబడేవాట, చేతులు కట్టుకొని. ఆయన సుగ్రీవం మొదలైనటువంటి అశ్వాలు ఉన్నాయి కదా, వాటితో కూడినటువంటి రథాన్ని ఎక్కేవాట. అతను ఆ రథాన్ని పెట్టుకుని అక్కడ నిలబడి ఉంటే అతని దగ్గరికి వచ్చి దాంట్లోకి ఎక్కేవారట. ఆ ఎక్కేటప్పుడు కొంతమందిని పట్టుకొని ఎక్కేవాడు. వాళ్ళు ఎవరో ఒకటి చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ,
గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ